ఇవాళ మనం 'డాండీ డాన్స్' సీజన్ 2 ఎపిసోడ్ 10 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లీడ్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం చూసుకున్నట్టయితే ఒకారు ఇంకా ఈవిలై మధ్య జరిగిన ఫైట్‌లోనైతే ఒకారు గెలిచేస్తాడు. ఇంకా దాని ప్రకారం వీళ్ళిద్దరూ ఒక డీల్‌ని అయితే చేసుకుంటారు. ఇంకా మోమోకేమో ఒకారు బాల్ ఏడుందో అనేది తెలిసిపోతుంది. సరే, ఇక ప్రెజెంట్‌లో మనం చూసుకుంటే ఒక అతన్నైతే చూస్తాం. ఇతని పేరు వచ్చేసి కెంటా. ఇక ఇతను మనం చూస్తే ఇతను చిల్ అవుతూ స్కూల్‌కి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా ఇతను స్కూల్‌కి వెళ్తూ డాన్స్ కూడా చేస్తాడు. కానీ అదేంటో తను స్కూల్‌కి వెళ్ళగానే చాలా సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం ఇక్కడే ఒక కారుని అయితే చూస్తాం. సో నేను మీకు ఇప్పుడే ఒక క్లారిటీని అయితే ఇస్తాను. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది కేంటా పాస్ట్ కి సంబంధించిన ఇన్సిడెంట్. సరే, ఇక్కడ మనం ఒక కారుని అయితే చూస్తాం. ఇక్కడ ఒకరు మోమోతోటి ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఫస్ట్ టైం తన్ని కలవబోతున్నాడు. ఇక దీనివల్లే ఒకరు ఇక్కడ చాలా నర్వస్ గా ఉంటాడు. ఇక ఇంకో వైపు మనం మోమోని చూస్తే తను ఇక్కడ ఒకరు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక మోమోని చూసి ఒకరు చూస్తూ ఉంటాడు, తను నా కోసమే వెయిట్ చేస్తుందా, కానీ నాకెందుకో అనిపించట్లేదు తను నా కోసమే వెయిట్ చేస్తుందని. ఇంకా అదే నిజమైతే నేను ఇక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోవడమే మంచిది. ఇక ఒకారు అనుకున్నట్టే సైలెంట్ గా తన ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఒకారుని చూడగానే మోమో వెంటనే వెళ్ళి ఒకారుని అయితే కలుస్తుంది. ఇంకా దూరం నుంచి ఇదంతా కేంటా చూస్తూ ఉంటాడు. ఇంకా తను షాక్ లో ఉంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇలాంటి వాడితో ఈ అమ్మాయి అసలు ఫ్రెండ్షిప్ ఎలా చేసింది. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు క్లాస్ లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ కేంటా ఇప్పటికి కూడా ఒకారుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాగే కొంచెంసేపు గడిచిన తర్వాత లంచ్ టైం అయితే అవుతుంది. ఇక్కడ ఒకరు మోమోని వెతుక్కుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దీన్ని చూసి కేంటా కూడా తన్ని ఫాలో చేస్తాడు. ఇక ఇంకో వైపు మోమోనేమో ఒకరుని వెతుకుతూ ఉంటుంది. ఇంకా ఒకరు ఏమో మోమోని వెతుకుతూ ఉంటాడు. ఇక దీని వల్ల వీళ్ళిద్దరు అసలు ఒకరినొకరు కలలేకపోతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు ఇలాగే ఒకరి గురించి ఒకరు వెతికి అలసిపోయి ఒక బెంచ్ లోనైతే కూర్చుంటారు. ఇక వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉంటారు, కానీ ఆ విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒకరు ఆలోచిస్తూ ఉంటాడు, మోమో నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నట్టుంది, అయినా కానీ తను నాలాంటి వాడితో ఎలా ఫ్రెండ్షిప్ చేయగలదు. ఇంకా ఇంకో వైపు మోమో ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఈ ఒకరు ఎక్కడ ఉన్నాడు, ఇంకా లంచ్ టైం కూడా తొందరలోనే కంప్లీట్ అవ్వబోతుంది, తను ఇంకా రావట్లేదు ఏంటి, తను ఏదైనా ప్రాబ్లం లో ఉన్నాడా. ఇక్కడ ఒకరు ఆలోచిస్తూ ఉంటాడు, మోమో స్కూల్లో చాలా పాపులర్, అయినా కానీ తను నాలాంటి వాడితో అసలు ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తుంది. ఇంకా ఇక్కడ మనం చూస్తే కెంటా కూడా ఒకరు ముంగట్నే కూర్చొని ఉంటాడు. ఇంకా మీకు గుర్తుంటే ఇక్కడ ఒకరు ఇంకా మోమో బై మిస్టేక్ కిస్ చేసుకుంటారు. ఇంకా ఈ సీన్ ని మోమో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కెంటా కూడా చూస్తాడు. ఇక దీని తర్వాత స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. ఇక్కడ కెంటా ఒకరుతో మాట్లాడడానికి నానా తంటాలు పడుతూ ఉంటాడు, ఎందుకంటే తను ఒక ఇంట్రోవర్ట్. కానీ ఇక్కడ ఒకరు ఫోకస్ మొత్తం తన బుక్ మీదే ఉంటుంది కాబట్టి తను ఇవన్నిటిని పెద్దగా పట్టించుకోడు. ఇక ఇప్పుడు ఇక్కడ కెంటా ఒకరుతో అంటాడు, నువ్వు నా ఎనిమివి. ఇక ఇది విని ఒకరు షాక్ లో ఉంటాడు. తను అంటాడు, అసలు నేను ఎనిమిని ఏంటి, నువ్వు నేను అసలు ఎప్పుడు కలిసిందే లేదు, ఇంకా నీకు కొత్తగా నాతో మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇది విని కెంటా అంటాడు, నువ్వు భయపడకు, నాకు అబ్బాయిల మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు కేవలం ఇది తెలుసుకోవాలని ఉంది, నువ్వు మోమోతో అసలు ఎలా ఫ్రెండ్షిప్ చేసావు, ఇంకా నువ్వు చూడడానికి అంత హ్యాండ్సమ్ గా కూడా లేవు, సో నాకు ఇది చెప్పు, నీలాంటివన్నీ అసలు మోమో ఎలా ఇష్టపడింది, ఇంకా ఇదే కాకుండా ఐరాతో కూడా నీకు ఫ్రెండ్షిప్ ఉంది, ఇక ఇప్పుడు నువ్వు నాకు ఇది చెప్పు, నువ్వు అసలు అమ్మాయిల మధ్య ఇంత పాపులర్ ఎలా అయ్యావు. ఇది విని ఒకరు అంటాడు, అలాంటిది అసలు ఏమీ లేదు, ఇంకా నేను అంత పాపులర్ కూడా కాదు. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి పరిగెత్తుకుంటూ మోమోని అయితే వస్తుంది. ఇప్పుడు మోమో అంటుంది, నీ రెండో బాల్ ఎక్కడుందన్న సంగతి నాకు తెలిసిపోయింది. ఇక వీళ్ళిద్దరూ ఇంత ఓపెన్ గా మాట్లాడడం చూసి కెంటా షాక్ అవుతాడు. ఇప్పుడు మోమో అంటుంది, ఇతను ఊరు ఇతను నీ ఫ్రెండా. ఇది విని కెంటా అంటాడు, నువ్వు అలా అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మోమో ఒకరు బాల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని చూసి ఒకరు మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని అంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ ఉన్న కెంటా వీళ్ళు మాట్లాడుకునే దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. తను అంటాడు, అయితే ఇలాగే నా ఒకరు ఇంత పాపులర్ అయ్యాడు, అయితే అమ్మాయిలకి ఇలా మాట్లాడితేనే ఇష్టమా. సరే, ఇక ఇదే మూమెంట్ లో వీళ్ళ క్లాస్ మానిటర్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ తన మోమోని క్లాస్ నుంచి బయటికి వెళ్ళమని అంటూ ఉంటుంది, ఎందుకంటే మోమో ఇక్కడికి రావడం వల్ల వీళ్ళు సరిగా చదువుకోలేకపోతూ ఉన్నారు. ఇక ఇది విని మోమో వాళ్ళకి సారీ చెప్పి ఒకరుని తీసుకుని కంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మోమో ఇలా చేయడం చూసి క్లాస్ మానిటర్ ఒకరుని క్లాస్ లోనే ఉండమని అంటూ ఉంటుంది, ఎందుకంటే ఈమెకు అనిపిస్తూ ఉంది మోమో ఒకరుని ఏడిపిస్తూ ఉందని. ఇప్పుడు తన అంటుంది, నేను ఒక క్లాస్ మానిటర్ని కాబట్టి నేను క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఇక ఇది విధంగానే ఈ అమ్మాయికి మోమోకి అయితే గొడవ మొదలవుతుంది ఒకరు గురించి. ఇక ఇదంతా చూసి కెంటా షాక్ లో ఉంటాడు, ఎందుకంటే ఒక్క అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతూ ఉన్నారు. ఇక వీళ్ళిద్దరు ఫైట్ ఆపడానికి కెంటా మధ్యలోకి వచ్చి చాలా బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని చూసి వీళ్ళిద్దరికి చాలా కోపం వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి కెంటానే తిడతారు. సరే, ఇక దీని తర్వాత ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మోమో ఇంకా ఒకరు కలిసి ఒకరు యొక్క బాల్ ని వెతకడానికి ఒక అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మోమో అంటుంది, అసలు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి, తను నీ గురించి అంత కేర్ తీసుకుంటుంది ఏంటి. దీనిపై ఒకరు అంటాడు, అదెందుకో నాకు కూడా తెలీదు, ఇంకా ఇంత ముందు క్లాస్ లో నాతోటి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, కానీ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మోమో అంటుంది, నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నారు. దీనిపై ఒకరు అంటాడు, నేను నిజంగానే హ్యాండ్సమ్ గా ఉన్నానా. ఇక ఈ మాట విని మోమోనేమో నవ్వుతూ ఉంటుంది. సర్లేక దీని తర్వాత వీళ్ళు ఒకరి యొక్క బాల్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మోమో కనిపిస్తూ ఉంటుంది, ఆ బాల్ ఒక స్పీడ్ తీసుకెళ్లి ఉండొచ్చని, ఎందుకంటే మనకు తెలిసిందే కదా ఈ స్పీడ్స్ అనేవి గోల్డెన్ బాల్ వైపు అట్రాక్ట్ అవుతాయి. ఇక మనం ఇక్కడ కెంటన్ అయితే చూస్తాం.
కోసం తను వీళ్ళిద్దరిని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక్కడ కెంటాకి తెలుసుకోవాలని ఉంది అసలు ఒకరు ఇంత ఫేమస్ ఎలా అయ్యాడనేది. ఇక్కడ కెంటా అంటూ ఉంటాడు, ఇంతకుముందు ఒకరు బ్యాడ్ గా మాట్లాడినప్పుడు తని మోము ఏమనలేదు, కానీ నేను మాట్లాడేటప్పుడు ఎందుకు వాళ్ళ నా మీద కోప్పడతారు. ఇక ఇప్పుడు నేను తెలుసుకుంటా దీనికి అంతటికి కారణం ఏంటనేది. సరిగా ఇప్పుడు కెంటా ఇలాగే ఉన్న మూమెంట్ లో బై మిస్టేక్ ఒక బకెట్ అయితే తంతాడు. దీనివల్ల వీళ్ళకి తెలిసిపోతుంది కెంటా ఇక్కడ ఉన్నాడని. ఇక ఇప్పుడు కెంటా వీళ్ళ దగ్గరికి మెల్లమెల్లగా వస్తూ ఉంటాడు, కానీ సడన్ గా తను గాల్లోకి అయితే ఎగిరి మోమో వైపు వస్తూ ఉంటాడు. ఇక దీన్ని చూసి ఒకరు వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయి మోమోని అయితే కాపాడతాడు. ఇప్పుడు ఇతన్ని చూసి మోమో అంటుంది, నాకు తెలిసి ఇతని దగ్గరనే నీ గోల్డెన్ బాల్ ఉండొచ్చు. ఇక ఇప్పుడు ఇదే మూమెంట్ లో ఒకరుకి తన బాల్ అయితే కనిపిస్తుంది. ఇక దీన్ని చూసి మోమో తన సైకిక్ పవర్స్ ని యూస్ చేసి ఆ బాల్ ని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తుంది, కానీ ఆ బాల్ దొరకదు. ఇక దీన్ని చూసి ఒకరు ఆ బాల్ ని పట్టుకోవడానికి అయితే వెళ్తాడు, కానీ అదే మూమెంట్ లో ఆ బాల్ ఒకరు మీకైతే అటాక్ చేస్తుంది. దీనివల్ల తను దూరం వెళ్ళి పడతాడు. ఇప్పుడు ఒకరు అంటాడు, మోమో ఇది నాకు ఒక స్పిరిట్ లా అనిపించట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఒక బాడీ ఉన్నట్టు ఫీల్ అయ్యా. ఇక ఇప్పుడు ఇదే మూమెంట్ లో ఈ బాల్ అయితే ఇక్కడి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దీన్ని చూసి ఒకరు మోమోని తన మీదకి ఎక్కించుకొని ఇక్కడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వెళ్తూ మోమో కింటా తోటి అంటుంది, నువ్వు మా బ్యాగ్స్ ని జాగ్రత్తగా చూసుకో. ఇంకా తను కింటాకి వార్నింగ్ ఇస్తుంది, నువ్వు కనుక అలా చేయలేదంటే నేను చంపేస్తాను. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ గోల్డెన్ బాల్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు, కానీ సడన్ గా బాల్ మాయమవుతుంది. ఇక దీన్ని చూసి వీళ్ళకి అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాదు, కానీ అదే మూమెంట్ లో ఆ బాల్ మళ్ళీ వెనక నుంచి వచ్చి మోమో మీదకి అయితే అటాక్ చేస్తుంది. ఇంకా దీని తర్వాత ఆ బాల్ ఒకరుని నాన్ స్టాప్ గా అయితే కొడుతుంది. ఇక ఇలా చేసిన తర్వాత ఈ బాల్ అయితే ఇక్కడి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని చూసి మోమో అయితే తన్ని ఫాలో చేస్తుంది. ఇక ఇలా వీళ్ళిద్దరు కలిసి టెరెస్ మీదకి అయితే వచ్చేస్తారు. ఇక ఇప్పుడు ఒకరు తన ఫుల్ పవర్ ని యూస్ చేసి ఆ బాల్ ని అయితే కొడతాడు. ఇంకా మోమో కూడా ఆ బాల్ ని కొడుతుంది. ఇక దీని వల్ల ఆ బాల్ మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోతుంది. ఇక దీన్ని చూసి మోమో ఒకరుని అయితే ఎత్తుకుంటుంది. ఇంకా తన సైకిక్ పవర్స్ ని వాడి అపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది, కానీ అదే మూమెంట్ లో ఇక్కడికి ఆ గోల్డెన్ బాల్ వచ్చి వీళ్ళిద్దరిని అయితే కింద పడేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మోమో తన సైకిక్ పవర్స్ ని యూస్ చేయడం వల్ల కింద పడ్డ పెద్దగా దెబ్బలు అయితే తాకవు. ఇప్పుడు ఇక్కడ మోమో అంటుంది, మనం అసలు చూడలేని దాన్ని మనం అసలు ఎలా ఓడించగలం. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో వీళ్ళిద్దరికి కెంటా అరుపు అయితే వినిపిస్తుంది. ఇక ఇది విని వీళ్ళిద్దరు కలిసి కెంటా దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా ఇదే మూమెంట్ లో కెంటా వీళ్ళకి కింద పడుతూ కనిపిస్తాడు. దీన్ని చూసి మోమో వెంటనే తన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఇక్కడ మోమో అంటుంది, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను నీకు చెప్పాను కదా నువ్వు మా బ్యాగ్స్ ని జాగ్రత్తగా చూసుకోమని. ఇక వీళ్ళు ముగ్గురు ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి ఆ గోల్డెన్ బాల్ అయితే వస్తుంది. ఇప్పుడు కెంటా అంటాడు, మీరెవరైనా సంగతి నాకు తర్వాత చెప్పండి, ఇక ప్రస్తుతానికైతే ఈ గోల్డెన్ బాల్ ని నేనే ఓడిస్తాను. ఇక కెంటా చెప్పినట్టే ఆ గోల్డెన్ బాల్ ని ఓడించడానికి అయితే వెళ్తాడు, కానీ ఇక్కడ ఏమీ అవ్వదు. కానీ ఇక్కడ కెంటాకి తెలిసిపోతుంది దీని ఇక్కడ ఇలా ఇన్విజిబుల్ అవ్వడానికి ఒక టెక్నిక్ ని యూస్ చేస్తుందని. ఇప్పుడు కెంటా అంటాడు, మనం దీన్ని స్ట్రేట్ గా కాకుండా వేరే యాంగిల్స్ తో చూడగలం. ఇక ఇదంతా వినగానే ఈ బాల్ ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటుంది ఆ గోడలన్నిటిని పగలగొట్టుకుంటూ. ఇక దీన్ని చూసి కెంటా వెంటనే ఆ బాల్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇంకా మోమోన్ ఏమో తన సైకిక్ పవర్స్ ని యూస్ చేసి ఆ బాల్ ని వెతుకుతూ ఉంటుంది. ఇంకో వైపు నుంచి ఏమో ఒకరు వెతుకుతూ ఉంటాడు. ఇక క్లారిటీగా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు 3 యాంగిల్స్ లో ఈ ఏలియన్ ని కనిపెట్టడానికి అయితే ట్రై చేస్తారు. ఇక వీళ్ళంతా ఇలాగే వెతుకుతున్న మూమెంట్ లో మోమోకి ఆ ఏలియన్ అయితే కనిపిస్తుంది. ఇక ఆ విషయాన్ని వెంటనే తను ఒకరుకి అయితే చెప్తుంది. ఇక ఏముంది, ఒకరు తన ఫుల్ స్పీడ్ ని యూస్ చేసి వెంటనే ఆ మోన్స్టర్ అయితే ఓడిస్తాడు. ఇక ఇదంతా అయిన తర్వాత మోమో కెంటాతో అంటుంది, నువ్వు అసలు దీని వీక్నెస్ ని ఎలా కనిపెట్టావు. ఇక ఇక్కడ మనకి తెలుస్తుంది కెంటాకి ఈ విషయాలన్నీ బుక్స్ వల్ల తెలిసిందని. ఇక తను ఇవన్నిటిని వీళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు అయితే ఇక్కడి వెళ్ళిపోతారు. ఇక ఇంకో వైపు మనం ఆ ఏలియన్ ని చూస్తే ఇది ఒక డైనోసార్ లాగానైతే ఉంటుంది. దీన్ని చూసి మోమో ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఇదేంటి, ఇది ఇలా ఉందేంటి. ఇప్పుడు ఒకరు అంటాడు, ఇది చూడడానికి సేమ్ కైజు లాగానే ఉంది. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి కెంటా వచ్చి జోక్స్ వేస్తూ ఉంటాడు. దీన్ని చూసి మోమో అతన్ని కొడుతుంది. అనేక దీని తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఆ కైజుని చూడడానికి కిందికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ కెంటా ఒకరితో అంటాడు, ప్లీజ్ నాకు నువ్వు చెప్పు అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో అనేది. ఇక ఇది చూసి మోమో కెంటా తోటి అంటుంది, సరే. ఇక ఇదే మూమెంట్ లో మనం వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కైజు కన్ను అయితే ఉంటుంది. దీన్ని చూసి వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు. ఇదే మూమెంట్ లో మనకు తెలుస్తుంది ఆ కైజు చాలా పెద్దగా అయిపోయిందని. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేస్తే చెప్పండి. ఇక ఇన్ని రోజులు వినాయక చవితి వల్ల నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం దొరకలేదు, సారీ. సో ప్లీజ్ నాకు ఒక 2 days టైం ఇవ్వండి. 2 days తర్వాత నేను క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ అయితే అప్లోడ్ చేస్తాను పక్కా. సో దట్స్ ఇస్, చాలా విషయాలు చెప్పాలి కానీ సర్లే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.